నా పేరు వచ్చేసి శ్రీనివాస్ గుప్తా. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, హైదరాబాద్ సిటీ. చాలా సంతోషం మీ ప్రెసిడెంట్ గారు, శ్రీనివాస్ గారు, జయదేవ్ గారు, వీళ్ళందరూ మీ అందరితోని మీట్ అవ్వడమే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ కన్సర్న్ అబౌట్ ది బిజినెస్ ఫ్యామిలీస్, ఎంటర్ప్రీనియర్స్. ఎందుకు అంటే చాలామందికి బిజినెస్ ఫీల్డ్లో లేనటువంటి వాళ్ళకి ఇది ఒక అపోహ ఉంటుంది. అంటే మిమ్మల్ని అందరినీ ఏదో ఇన్స్పైర్ చేద్దామనో, లేకపోతే తెలియని విషయాలు మీ దగ్గర ఉంటాయనో బిజినెస్లో నేను అనుకోవట్లేదు. ఐఎమ్ వెరీ స్మాల్ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఐ సర్వ్డ్ యాజ్ ఏ ఏసీపీ గోషామహల్. ఏసీపీ గోషామహల్ చేసే క్రమంలో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న చాలామంది కూడా పరిచయం ఏర్పడ్డది అన్నమాట. ఎందుకు నాకు ఇంట్రెస్ట్ అంటే ఐ మైసెల్ఫ్ బిలాంగ్స్ టు ఏ బిజినెస్ కమ్యూనిటీ. ఒక చిన్న బిజినెస్ కమ్యూనిటీ నుంచి రావడం జరిగింది. సో ఐ యూజ్ టు ఇంటరాక్ట్. వీళ్ళందరూ ఇంత బాగా స్టేట్ని ఒక కీలకమైన వ్యాపారంలో ఉన్నారు. గోషామహల్ లీడ్స్ ద స్టేట్స్, అంటే అప్పుడు 2 స్టేట్లు అంతే కదా. సో ఇక్కడ నుంచే గోషామహల్ నుంచే మనం లీడ్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ బిజినెస్ మ్యాన్స్ అందరూ అక్కడ ఉండే. ఎంత అక్కడ దాకా అచీవ్ కావాలంటే ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓడ్చాలా. ఇజ్ ఇట్ ఈజీ టు అంత ఈజీగా మీ స్టేజ్ దాకా రావడం అనేది అంత ఈజీ కాదు కదా. ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అక్కడికి వస్తారు. కానీ బీయింగ్ ఎ పోలీస్ ఐఎమ్ టాకింగ్ రైట్, ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. బిజినెస్ కమ్యూనిటీ అనగానే ఒక చిన్న చూపు వెలువడుతుంది. బహుశా మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ప్రాథమిక దశలో. కరెక్టేనా అండి? సో నా దగ్గరికి ఎంతమంది వచ్చినా ఒక బిజినెస్ మెన్ని, ఒక ఎంటర్ప్రీనర్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి అనే చెప్తాను. ఇట్స్ నాట్ నేనేం చెప్తున్నా అంటే నేను ఒక బిజినెస్ కమ్యూనిటీ వచ్చినా అని కాదు. ఒక వ్యాపారవేత్త మంచిగా ఎదిగితే తన కుటుంబం బలోపేతమవుతుంది. అదే 10 మంది వ్యాపారవేత్తలు ఇలా ఒక స్టేజ్ మీదకి వచ్చి అది చేస్తే సమాజం అభివృద్ధి చెందుద్ది. మీ అందరి దగ్గరికి వచ్చేటప్పుడు నేను జనరల్గా పిచ్చపాటి మాట్లాడేసి బాండింగు, నెట్వర్కింగు, మళ్ళీ తర్వాత ఎట్లా ఉండాలి, మనం ఎట్లా సాయం చేసుకోవాలి. దాదాపుగా అందరు వెజిటేరియన్స్ చాలామంది ఉన్నారు కదా, 99% రైట్. సో ఆ కమ్యూనిటీస్ అందరితో బాగా ఇది చేస్తాం. అఫ్కోర్స్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. సో వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ అపారమైన నాలెడ్జ్ అనమాట. సో వాళ్ళందరితో మేము తెలుసుకున్నది ఏంటంటే ఈ చిన్న ఇది వాళ్ళు ఎంత కృషి చేసి భారతదేశానికి, ప్రపంచ దేశాలందరికీ కూడా బిజినెస్ ఒక వెన్నుముక. ఇక్కడ కొన్ని శక్తుల్ని బిజినెస్ ప్రమోషన్సే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి దేశానికి ఒక బిజినెస్ మెన్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు అనేది తెలియజెప్పడం కూడా మన ఒక బాధ్యత అని నేను అనుకుంటాను. దాన్ని కూడా మీరు అందరు కొద్దిగా ఒక చిన్న
పాయింట్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఒక అపోహలో ఉన్నారన్నమాట. ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ ఎంత ఎదిగితే మన జీడిపి అంత పెరిగి ప్రపంచంలో ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయేటటువంటి ఎవరంటే మీరే. దాదాపుగా ప్రపంచం నడుస్తుంది. మీకు తెలుసా మీరు ఎంత ట్యాక్స్ కడతా ఉన్నారని బిజినెస్ కమ్యూనిటీకి జీడిపిలో? ప్లాస్టిక్ ఇండస్ట్రీ వచ్చేసి బహుశా మీకు నేను లెక్కలు చెప్పేటోని కాదు, 4.5 అనుకుంటా జీడిపికి, రైట్ భాస్కర్ రెడ్డి సార్? 4.5. ఏదో ఇందాక ఒక మిత్రుడిని అడిగితే చెప్తా ఉండే, అంటే మేము బేసికల్లీ ఉద్యోగపరంగా కూడా దాంట్లో రెవెన్యూ లాసు విజిలెన్స్లో అదే ఉంటుంది, ఎంత తీసుకురావాలా ఏదన్నప్పుడు పర్టికులర్లీ మీటింగ్కి వస్తున్నా కాబట్టి అరే ప్లాస్టిక్ ఇండస్ట్రీ నుంచి జీడిపికి ఎంత దేశవ్యాప్తంగా ఎంత వస్తుంది అని చెప్పేసి తెలుసుకుంటే 4.5 అనుకుంటాను, బహుశా 4.5 ఆర్ 5.5 ఓన్లీ ప్లాస్టిక్ ఇండస్ట్రీ. మొత్తం ఇండస్ట్రీ బహుశా మీ దగ్గర లెక్కలు ఉంటాయి, 30,000 to 40,000 ప్లాస్టిక్ యూనిట్స్ ఉన్నాయి, రైట్? కోర్స్ నేను కొద్దిగా అటు ఇటు ఉండవచ్చు. 30,000, 40,000, కోర్స్ నేను 2 తక్కువ చెప్పిన, 2 స్టేట్లలో 40,000 యూనిట్స్, 42,000 యూనిట్స్, రైట్? దాంట్లో మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? ఎంతమందికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? 18 లక్షల మందికి ఇస్తున్నారండి. అంటే నాకేదో కాకి లెక్కలు ఉన్నాయి నా దగ్గర, కరెక్ట్ ఎగ్జాక్ట్ లేవు. నేను ఎందుకు చెప్తున్నా ఇది అంటే లెక్కలు మీకు తెలియని కాదు కాబట్టి, ఎప్పుడు కూడా మీరందరూ కూడా యూత్ని, అదే ఇండస్ట్రీలో వస్తున్నటువంటి మార్పులని, ప్రపంచీకరణ ఎటువైపు దూసుకుపోతుందనే గుర్తించి ఇంకా ఎక్కువ మీరు స్ట్రెంగ్తన్ అయితే దేశం అంతా ముందుకు పోద్దని నా ఉద్దేశం. అట్లాగే బిజినెస్ ఎట్లా డెవలప్ కావాలా, మళ్ళీ తర్వాత ఎట్లా ప్రాఫిట్స్ నుంచి ఏ విధంగా, బిజినెస్ అంటేనే డెఫినెట్గా ₹10 పెట్టాలా, ₹11 తీసుకోవాలి, దట్స్ ఇట్, రైట్? అందులో మీరు అందరూ కూడా పెద్ద ఎంటర్ప్రైనర్, సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది, ఇది కూడా అంశం మీరు నెక్స్ట్ స్పీచ్లలో చెప్పాలండి. హౌ యువర్ ఇండస్ట్రీ ఈజ్ టేకింగ్ ద సోషల్ యాక్టివిటీస్. జయదేవ్ గారు, అంటే ఇది ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ తరాలకి, అంటే ఓన్లీ మీ అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ అనగానే పొల్యూషను అది ఇది అని చెప్పేసి అదొకటే వస్తుంది, అందరికీ అదే మైండ్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఎస్ఓటీలో చేసేటప్పుడు స్పెషల్ టార్గెట్ ఎవర్రా అంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ సెంటర్లు అందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలి, అంటే పొల్యూషన్. అసలు ప్లాస్టిక్ లేనటువంటి, ప్లాస్టిక్ ఉత్పత్తి, ప్లాస్టిక్ మెటీరియల్ లేని ఇండస్ట్రీ ఏమైనా ఉందా? కనెక్టెడ్ లేని ఇండస్ట్రీ ఏమన్నా ఉందా? సో దాన్ని ఆ రకంగా అపోహలో ఉన్నటువంటి వాళ్ళని మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎంత బాగా చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మీరందరూ ఇది మంచిగా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు, ఇది బాగుంది. కానీ ఈ అపోహలను తొలగించే దాంట్లో కూడా మీరు ఒక స్టెప్ ముందుండాలన్నది నా ఉద్దేశం. అట్లాగే నేను చెప్పబోయేది ఏంటంటే నా కన్సర్న్ సబ్జెక్ట్ వెన్ వీఆర్ ఫేసింగ్ మీ అందరికీ ఇండస్ట్రీ ద్వారా కంపెనీలు నడపడమే కాదు, నా బీయింగ్ ఏ పోలీస్గా నేను తెలుసుకుంటున్నది ఏంటంటే, యాజ్ ఎ గుప్తా కమ్యూనిటీలో అందరికీ దాదాపు 90% బిజినెస్ మెన్సే ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, మనం చాలా నిర్లిప్తగా ఉంటాం, కేర్లెస్. ఆ సెక్యూరిటీ యాంగిల్స్లో మాత్రం డెఫినెట్గా మీరు ఇంత కష్టపడుతూ ఉన్నారు. ఇంత కష్టపడ్డప్పుడు ఆ సెక్యూరిటీ యాంగిల్స్ కూడా తీసుకోండి. మనం 20 ఏండ్ల నుంచి పని చేపిస్తున్న ఒక మనిషికే మన పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసు, మనం ఎటు పోతున్నామో ఏందని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న ఒక ఇండస్ట్రీలో వచ్చి
డబ్బులు అయితే లాస్ అవ్వట్లేదు, బట్ మిస్యూజ్ అవుతుంది అని చెప్పినాడు. ఏం సార్ ఏమవుతుంది సేట్ గారు ఏందని అడిగితే, దాదాపుగా రోజు 60 నుంచి 70 లక్షలు వాళ్ళ మేనేజరు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. వాళ్ళ మేనేజరు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. కానీ ఆ రోజు డబ్బులు దాంట్లో 10 లక్షలు 20 రోజుల తర్వాత డిపాజిట్ చేస్తుండే ఆయన. 50 లక్షలు ఏదో తీసుకుపోతాడు, దాంట్లో 90% వస్తుంది, 10% లేకపోతే 2%, 3%, 20 డేస్ తర్వాత డిపాజిట్ చేస్తున్నాడు. నో లాస్. కానీ మిస్యూజ్ అవుతున్నట్టే కదా. అది తర్వాత అది కంటిన్యూ అయితే ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం అవుతుంది. అదే వ్యక్తి దాదాపుగా 5 కోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది. పారిపోలే, అక్కడే ఉన్నాడు, ఇండస్ట్రీలో ఉన్నాడు. చాలా పెద్ద స్టేజ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. 50,000 ఉద్యోగస్తుడు అంటే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి, జస్ట్ రీచెక్. ఎందుకు నా కన్సర్న్ అంటే మీరు అందరు గట్టిగా ఉంటేనే సమాజం గట్టిగా అవుతుందన్న ఉద్దేశం. 50,000 ఉద్యోగస్తునికి BMW కార్ ఎట్లా వచ్చింది, ఏం చేస్తాడు? రైట్. సో ఇది కొద్దిగా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మీద, ఒక ఎంప్లాయీస్ మీద అయితే పెట్టాలి. ఎందుకంటే మీ యొక్క టోటల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏం తెలుసు, లోకల్స్ తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. ఎట్లా చేయాలో కూడా తెలుసు, ఎట్లా సర్దుబాటు తెలుసు. 2 నెలల తర్వాత డిపాజిట్ కూడా చేస్తుండు, 4 రోజుల తర్వాత డిపాజిట్ కూడా చేస్తుండు. మళ్ళీ ఎక్కడ నష్టపోవట్లేదు. అంటే ఎంత నష్టం జరుగుతుంది అనేది బాగా ఆలోచించుకోండి ఒకసారి. చాలామంది మీ కంపెనీలలో దాదాపు 100 మందికి పైన ఉన్న ఎంప్లాయీస్ ఉన్న కంపెనీసే చాలా ఉన్నాయి అనుకుంటా, రైట్? దయచేసి అందరికీ మీ యొక్క సిమ్ కార్డ్స్ ఇవ్వండి మీ కంపెనీ తరఫు నుంచి. కంపెనీ తరఫు నుంచి సిమ్ కార్డ్స్ ఇవ్వండి. ఇది మాత్రమే వాడాలా? ఎంత ఉంటుందండి? జస్ట్ 30 రూపీస్ ఆర్ 25 రూపీస్, దట్స్ ఇట్. మీ పేరు మీద కొడితే మళ్ళీ మీకు నెట్వర్క్ కూడా సపరేట్ ఇస్తారు. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే బేసికల్గా సెక్యూరిటీ పెరుగుతుంది, కాన్షియస్నెస్. సరే మనం అందరం కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాము అని చెప్పేసి ఒక సైకలాజికల్ ఇది వస్తుంది అనమాట. సో అదొకటి. మళ్ళీ తర్వాత బయట రాష్ట్రాల నుంచి చాలామంది వస్తున్నారు, మన దగ్గర డీటెయిల్స్ ఉండట్లేవు. సంథింగ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ బ్యాడ్, మనకి ఏమీ లేదు. అంటే చాలామంది నెట్వర్క్ అది పెట్టుకుంటారు, డేటాబేస్ పెట్టుకుంటారు. ఇంకా స్ట్రెంథెన్ చేయండి, ఇంకా స్ట్రెంథెన్ చేయండి. 3వ పాయింట్ ఏంటంటే, నేను ఒక 10-15 మందితోని జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వేరే మీ దాంట్లో కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీలో కూడా 2-3 ఉండే. దాంట్లో అన్ని ఇండస్ట్రీలు నేను అదే చెప్పిన, ఫస్టే మీరు ఎంత దేశానికి ఎంత స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నారు అని. కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు మనం ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ప్రెసిడెంట్ గారు చెప్తా ఉండే, ఇట్స్ నాట్ ఏ ఈవెంట్, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అని. రైట్? ఎస్. ఇదొక మన కుటుంబం అండి. ఇదంతా మన కుటుంబం. అందుకనే అందరికీ తగ్గట్టు బహుశా మీరు తీసుకుంటుండే ఉండుంటారు, నాకైతే తెలియదు. లీగల్ మెకానిజం ఏంటి, యునైటెడ్ లీగల్ మెకానిజం ఏమైనా ఉందా? అంత అయిపోయిన తర్వాత బాధపడతా ఉన్నారు. నా కన్సర్న్ ఈ సెక్యూరిటీ అండ్ ప్లస్ లీగల్ మెకానిజం. ఏ జీవో ఏముంది, దేనికి ఏంటి, ఏ రూల్ ఏం చెప్తా ఉంది, అసలు ఎన్ని సెక్షన్స్ మన దగ్గర ఉన్నటువంటి లీగల్ సెక్షన్స్ ఎన్ని మీ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ కనెక్ట్ అవుతూ ఉన్నాయి, దాని మీద ఎవరికైనా అవగాహన ఉందా పూర్తిగా? అది చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మీకు ఈ 2 విషయాలు షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎక్కువ బిజినెస్లో మీ అందరికీ ఆ లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సహనంగా నేను చెప్పింది విన్నారు. ఎట్ ద సేమ్ టైం నన్ను కూడా మిమ్మల్ని కలవడానికి ఆపర్చునిటీ ఇచ్చినట్టు కూడా ఈ ఇండస్ట్రీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఐఎమ్ బిలాంగ్స్ టు ఏ కామారెడ్డి డిస్ట్రిక్ట్, బిక్నూర్. ఇట్స్ అ వెరీ స్మాల్ విలేజ్. I never studied in English, totally Telugu medium. పరిస్థితులు బాగుంటే అంటే
మీలాగనే పెద్ద ఇండస్ట్రీ కమ్యూనిటీ అయినట్టయితే దాదాపుగా ఆయన సివిల్స్కి వెళ్ళిపోయేటోడు ఎప్పుడే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40 years బ్యాక్. సో లేదు అంటే వాళ్ళ విజన్ చెప్తున్నా నేను. లేదు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మీడియం చదవాల్సిందే. తెలుగు మీడియంలో చదవడానికి సీటాడ్ వస్తుంది, మొత్తం రకాల ఏబిసిడీలు రావుడా. మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి నువ్వే ఆడబెడతావు. లేదు నేను అంబేద్కర్లో జాయిన్ అవుతా అంటాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ ద డయాస్ టు రీకలెక్ట్ ద మెమరీస్. సో అట్లా తీసుకొచ్చేసి లేదు ఏం అవసరం లేదు, భద్రకాల జైన్ కావాల్సిందే, నువ్వు ఇంగ్లీష్ మీడియం చేయాల్సిందే, రాయాల్సిందే అని చెప్పేసి తప్పకుండా జుట్టు పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల మీ అందరు నేను గర్వంగా అందరికీ చెప్పదలుచుకున్నాను. జస్ట్ బికాస్ ఆఫ్ మై బ్రదర్ ఐఎమ్ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.